వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది ప్రజాప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ప్రజాప్రభుత్వం ప్రజలు కావాలి అని చెప్పి తెచ్చుకున్నటువంటిది. మరి మంచి ప్రభుత్వం అనేటువంటి ట్యాగ్ ఎందుకంటే ఎవరి మీద చర్యలు ఉండట్లేదు కాబట్టి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కక్ష సాధింపు అనేది పక్కన పెడితే రూల్స్కి విరుద్ధంగా పనులు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. అది రెడ్ బుక్ కాదు, ఇంకో బుక్ కాదు, దానికి సంబంధించి పక్కన పెడితే అందరి మీద చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా చట్ట పరిధిలో తప్పులు చేసినటువంటి వాళ్ళందరినీ శిక్షిస్తాము అని చెప్పని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి శిక్షలు పడలేదు. అన్ని కేసుల్లోనూ అన్ని వివాదాలకు సంబంధించి దాన్ని అలుసుగా తీసుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఎంత నీచంగా చిత్రీకరించాలో అంత నీచంగాను చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగానే ఇగో ప్రజలకి నా జీవితం అంకితం, అందుకోసమే చేస్తున్నా ఈ అమరావతి యజ్ఞం. పచ్చటి భూములు సమర్పయామి, లక్షల కోట్ల అప్పు సమర్పయామి, సీమ ప్రజల కలలు పెండింగ్ ప్రాజెక్టులు సమర్పయామి, ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులు సమర్పయామి. ఆ బాబోరు ఈ విశాఖ ఉక్కును కూడా వేసేయండి, ఒక పని అయిపోతుంది. అలాగే విశాఖ ఉక్కు సమర్పయామి, స్పెషల్ స్టేటస్ సమర్పయామి, జగన్ ఇచ్చిన పథకాలు సమర్పయామి. రెడ్ బుక్ లోపల పెట్టు. మొత్తం ఈ రాష్ట్రాభివృద్ధి అంతా సమర్పయామి. చంద్రబాబు గారు, మీరు చేసిన ఈ యాగం వలన సాక్షాత్తు యాగపురుషుడు ప్రత్యక్షమయ్యారు. చంద్రబాబు, నీ ఇంద్రజాలాన్ని మెచ్చి తిని 1,00,000 కోట్లు ప్రజల సొమ్ముతో నువ్వు చేసే ఈ యాగం నీకు పట్టిన యోగం. అందుకో యాగఫలం. జై జయం చంద్రబాబు. రాజధాని పట్ల రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ ను వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాజకీయానికి తెరలేపారు. మహానగరం పేరిట మహా కుంభకోణానికి పాల్పడి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి అన్యాయం చేస్తున్నారో ఈ నాటకం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ తెలియజెప్పే ప్రయత్నం చేసింది. చూసారుగా, అబద్ధ ప్రచారం ప్రజల్లోకి వినూత్నంగా తీసుకెళ్లేటువంటి విధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి చేసినటువంటి స్కిట్. ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు జరిగినప్పుడు, కానీ అబద్ధాన్ని ప్రచారం చేయాలి అనేటువంటిది మాత్రం నిజంగా తప్పే. లక్షల కోట్ల ఖర్చు అయిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అంతా రాష్ట్ర ప్రజల ధనాన్ని అమరావతి మీద మాత్రమే పోసేస్తోంది. రాష్ట్రానికి ఉపాధి లేదు, రాష్ట్ర యువతకి ఏమీ లేవు, మహిళలకి ఏ పథకాలు లేవు. ఇవన్నీ ఇదే కైండ్ ఆఫ్ థింగ్స్ గతంలో చేసుంటే 2019-24లో ఈ పాటికి జైలు ఓచలు లెక్క పెడుతూ ఉండేవాళ్ళు. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తూ ఉన్నారు అని చెప్పి కస్టోడియల్ టార్చర్ అనుభవించేవాళ్ళు. కానీ ఇది మంచి ప్రభుత్వం కదా, ఇందులో చర్యలు ఉండవు. ఇలాంటివి ప్రజల్లోకి వెళ్తున్నాయి, డ్యామేజ్ అవుతోంది అనుకున్నా కూడా దాన్ని పట్టించుకోరు. అందులోనూ అంటే ఒక సాంప్రదాయాన్ని అపహాస్యం పాలు చెయ్యాలి అనేటువంటి దానికి తార్కాణంగా ఇది వీడియో చెప్పుకోవచ్చు. తండ్రి ఏమో రాడికల్, కొడుకు కూడా అదే బాటలో నడుస్తున్నాడేమో అన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ఒక హోమం చేస్తూ, హోమం ఎప్పుడు చేస్తాం మనం? హైందవ సాంప్రదాయంలో హోమం అనేటువంటి దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది. దాన్ని కూడా అపహాస్యం చేసేలాగా ఇలా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం అన్న పేరుతోటి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంటే దాన్ని ఏమనాలి? ఇది ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర కాదా? ఇది కాదా అసలైనటువంటి రాజద్రోహం? మరి దీని మీద చర్యలు? ఎస్, డెఫినెట్గా చర్యలు ఉండవు. మీరు అందరూ చెప్పేటట్టుగా 41A నోటీసులు ఇస్తారు. మంచి ప్రభుత్వం కాబట్టి మాటలతోటి సరిపెడతారు. తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్షలు ఈ మంచి ప్రభుత్వంలో ఎక్కడా పడవు. కానీ ప్రభుత్వాన్ని సద్విమర్శ చేస్తూ పొరపాటు ఇక్కడ జరుగుతోంది అన్నటువంటి వాళ్ళకి మాత్రం కేసులు పెడుతూ ఉంటారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోమంటే ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఇదే చాలామంది చెప్తున్నటువంటిది, ఇంక్లూడింగ్ కూటమి నేతలతో సైతం. మరి వీళ్ళని ఈ అబద్ధ ప్రచారాన్ని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఇలాగే వదిలేయాలా? ప్రభుత్వం చర్యలు తీసుకోదా?
తీసుకోదా అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాకూడదు. ఎవరికైనా సరే చర్యలు తీసుకోదు అనేటువంటి కంక్లూజన్కి రావాల్సి వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.